మిథునము మిథునం వారికి ఈ ఆదివారం అమావాస్య యొక్క నెగటివ్ ఎనర్జీ తగ్గడానికి అందరూ చేసుకోవాల్సింది అయితే స్వయం పాకం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మిథునం వారికి రాశిలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో గుర్తుపెట్టుకోండి, రాశిలో గురువు ఉన్నాడు ఉదాహరణకి. ఈ గురువు ప్రత్యేకంగా ఏంటంటే దశమాధిపతి అయ్యాడు, సప్తమాధిపతి అయ్యాడు. మీ యొక్క రాశి నుంచి లేదా మీ యొక్క లగ్నం నుంచి అష్టమంలో 5 గ్రహాలు సంచరిస్తున్నాయి. కాబట్టి ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ 5 గ్రహాల యొక్క ప్రభావము మీకు అష్టమంలో కలుగుతుంది కాబట్టి ఆకస్మిక సంఘటనలకు దారితీస్తూ ఉంటుంది. కాబట్టి మీరేంటి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరి మంచి కూడా ఎంతో కొంత జరుగుతుంది కదా అంటే రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ మీరు ఏంటంటే మీరు ఏదైతే కమ్యూనికేషన్స్ ఏదైతే అగ్రిమెంట్స్ చేసుకుందాం అనుకుంటారో ఈ యొక్క అగ్రిమెంట్స్ విషయంలోని కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో చాలా కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 కేర్గా ఉండవలసిన సందర్భము. బికాజ్ ఆఫ్ ఇక్కడ అగ్రిమెంట్స్ కారకుడు బుధుడు అష్టమంలో కుజుడితో కలిసి ఉంటున్నాడు. అదేవిధంగా ఏదైనా ఒక చూడండి, ఒక్కోసారి మనం ఏదైనా ఒక ప్లానింగ్ చేస్తూ ఉంటాం. ఈ ప్లానింగ్ చేస్తూ ఇన్నర్ మైండ్ కారకుడు కేతువు, అంటే 3వ స్థానం ఇన్నర్ మైండ్ కారక స్థానం, అక్కడ కేతు ఉన్నాడు. కాబట్టి పర్టికులర్గా మీరు తొందరపడి అనాలోచితంగా అగ్రిమెంట్స్ చేసేటువంటి విషయాలలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అష్టమంలో గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అనుకోకుండా అంటే ఇక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఈ యొక్క విషయాలలో కాస్త జాగ్రత్త వహించండి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే రీసెర్చ్ చేసేటువంటి వారు కొత్త ఏమైనా కనిపెట్టేటువంటి విషయాల్లో వీటన్నిటిలో చాలా చాలా బాగుంటుంది. అయితే మీరు ముఖ్యంగా నవగ్రహాల్లో రవి, కుజ, శుక్ర, బుధ, చంద్ర ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా స్వయం పాకం ఇవ్వడము అంటారు. స్వయం పాకం ఈ అమావాస్య ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే పంచగ్రహ కూటమితో వస్తున్నటువంటి అమావాస్య కావున ఈ 18వ తేదీ అమావాస్యతో కూడుకున్నటువంటి పంచగ్రహ కూటమి వస్తున్నందుకు మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమిటది, మనకి ఈ సంవత్సరం 3 సార్లు పంచగ్రహ కూటమి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ జనవరి మాసంలో వస్తుంది, ఫిబ్రవరి మాసంలో వస్తుంది. దీనివలన అనేకమైనటువంటి అతలాకుతలాలు అనుకోండి, లైఫ్ చూడండి, మనం చూస్తూనే ఉన్నాం, అనేకమైనటువంటివి జరుగుతున్నాయి. దీనికి మనం ముందే 4-5 నెలల ముందే మనం దీని గురించి ప్రొడిక్షన్స్ ఇచ్చుకున్నాం. అసలు చెప్పాలంటే మనకి ఉగాది సమయంలోనే. మరి ఈ పంచగ్రహ కూటమి చాలా డేంజరస్ పంచగ్రహ కూటమి. దీనివలన సరే ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి, ఇంటర్నెట్లు కట్ అయిపోతాయి, రకరకాలు జరుగుతాయి, పక్క పెట్టండి. సామాన్య మానవుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి ఏం చేయాలి ఏమిటి అంటే మీరు మీ ఇళ్లల్లో చండీ చేసుకోండి. లేదు చండీ వినండి, అంత స్తోమత లేదండి, అన్ని డబ్బులు కట్టి మీరు చండీ పారాయణం కానివ్వండి, చండీ హోమంగం చేయలేము అనుకునేవారు కనీసం వినండి. లేదండి మీకు ఒక పద్ధతి పరంగా చేసుకోవాలి అనుకునేటువంటి వారు మా సంస్థ చండీ ఈసారి ఫ్రీగా మీకు చేయించిస్తుంది. అంటే ఇంట్లోనే మేము చేస్తూ మీ గోత్రనామాలు చదువుతాం కాబట్టి మీ యొక్క పేరు గోత్రనామాలు పంపించండి. లేదండి ఎంతో కొంత పంపించాలి, ద్రవ్యం ఖర్చు పెట్టకపోతే ఆ ఫలితం రాదని ఏమైనా భయపడేటువంటి వారు ఏం టెన్షన్ పడకండి, నేనే చెప్తున్నానుగా. లేదు అంతగా అనిపిస్తే కిందని మనకి నెంబర్లు ఉన్నాయి, అట్లాగో 9169899899 8125899899 ఈ నెంబర్లకి మీరు పే చేయొచ్చు. ఏమైనా మీ ఇష్టం, రూపాయి వేస్తారో, 10 రూపాయలు వేస్తారో, లేకపోతే 1000 రూపాయలు వేస్తారో, 5000 వేస్తారో, మీ ఇష్టం, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎంతో కొంత వెయ్యాలి అని మీకు అనిపిస్తే కనుక, లేదు ఏమీ వెయ్యక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇది శ్రద్ధగా జరుగుతున్నంతసేపు దాన్ని వీక్షించండి. యూట్యూబ్లో దీన్ని లైవ్ ఇవ్వడం జరుగుతుంది, కంప్లీట్గా దాన్ని వీక్షించండి. వీక్షించడం ద్వారా మనకు శాస్త్రాలు చెప్పింది ఏమిటంటే
చండీ ఎవరైతే వీక్షిస్తారో వాళ్ళకి 25% వస్తుందట ఆటోమేటిక్గా. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు, గోత్రము, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు పంపించండి. గోత్రం తెలియదు, అయ్యా మా గోత్రం తెలియదు అని పెట్టండి, ఏమి టెన్షన్ పడకండి చక్కగా. అలాగే ఇది లోక కళ్యాణం కోసం అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో ఫస్ట్, ఎందుకంటే ఇది 3 సార్లు వస్తుంది ఈ యొక్క ఇది. మొట్టమొదటిగా ఎవరైతే పే చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈసారి ఫ్రీగా చేసేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మాసంలో ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక క్షేత్రంలో అక్కడ 3 రోజులు జరగనుంది అక్కడ కార్యక్రమం. కుంకుమార్చన ఇట్లా కొన్ని ఉన్నాయి, నేను మీకు అది ఇన్ఫామ్ చేస్తాను. దానికి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ధనాన్ని వెచ్చించగలమనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. అప్పులు చేసి దయచేసి పూజలలో పార్టిసిపేట్ చేయకండి. అప్పు చేసి పూజలో పార్టిసిపేట్ చేయకూడదు, దయచేసి నా మాట వినండి. మీకు స్తోమత ఉంది, మీరు ధనం వెచ్చించగలము, ఎస్ నేను 4 రూపాయలు నేను దీనికి పెట్టగలను, ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు మాత్రమే మీరు దీనికి మనీ కట్టండి దయచేసి. అలాగా 3 రోజులు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మాసంలో. అప్పుడు మీరు దానికి ఎంత ఏంటనేది కూడా మీకు యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంత దూరం వెళ్ళి అక్కడ అన్ని ఖర్చులు ఉంటాయిగా, చాలా ఖర్చులు ఉంటుంటాయి. కాబట్టి దానికి ఏమేంటి అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది, ఎట్లాగా ఏంటి అనేటువంటిది ఆ రకంగా మీరు తీసుకోవచ్చు. అయితే ఎందుకు చేస్తున్నాము అంటే ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగునటువంటి గ్రహకూటమిది. ఏమండి పంచగ్రహ కూటమి వస్తుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు వెనక్కి వెళ్ళండి, 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి, 3 సార్లు గ్రహకూటమి రావడం అనేటువంటి చాలా రేర్. ఇదే ఒకే సంవత్సరంలో జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో మరో 2 సార్లు, అదేవిధంగా చతుర్గ్రహ కూటమి కూడా 3 సార్లు వచ్చింది. కాబట్టి ఈ గ్రహకూటమి నుంచి మీకు ఆయువు, ఆరోగ్యము, అదేవిధంగా ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఒక జ్యోతిష్కుడికి ఏంటంటే అతను లోకహితం కోసం తన వంతు ఏదో ఒకటి చేయగలగాలి, అప్పుడే ఆ భగవంతుడు మెచ్చుకుంటాడు. కాబట్టి ఇది మీ అందరికీ ఈసారి చేసేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం మాత్రం దానికి ఛార్జెస్ ఉంటాయి, అది కూడా మనీ పే చేయగలిగే వాళ్ళు మాత్రమే చేయండి దయచేసి. ఇక ముఖ్యంగా అందరూ కూడా ఈ గ్రహకూటమి ఉన్నందుకు నవగ్రహాలలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, కుజుడు, రవి, కుజుడు, రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీనివలన మీకు ఏం లభిస్తుంది అంటే రాజ్యాధికారము, అంటే మీరు ఏదో సీఎం పిఎం అవుతారని కాదు, మీరున్నటువంటి దాంట్లో మీకు ఒక మంచి స్థితి అనేటువంటిది కలుగుతుంది, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి, గ్రహ పీడ అనేటువంటిది తొలగుతుంది. ముఖ్యంగా ఇది గ్రహ పీడలు తొలగడం కోసం చేసేటువంటిది. కాబట్టి ఇది మీరు చేసి ధరిస్తారని, మీకు మీరుగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.